ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ విచారణ మొదటి రోజు ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి స్పీకర్ ఛాంబర్లో విచారణ సాగింది. ఇవాళ విచారణకు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ మాధవి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిలో భాగంగా నలుగురిని అయితే ఈరోజు స్పీకర్ అయితే పిలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నలుగురికి ఒక్కొక్క టైం కూడా కేటాయించడం జరిగింది. ప్రకాష్ గౌడ్కు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా కాళ యాదయ్యకు 12 గంటల నుంచి 1 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటల నుంచి 4 గంటల వరకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇట్లా నలుగురికి ఒక్కొక్క టైం స్లాట్ కూడా కేటాయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీరిపైన ఎవరెవరైతే కేసులు వేశారో వారిని కూడా ఈ విచారణ కూడా పిలవడం జరిగింది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఈరోజు ఎవరైతే కేసులు వేశారో, ముఖ్యంగా ప్రకాష్ గౌడ్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు వేసిన కల్వకుట్ల వారిని కూడా పిలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేను కల్వకుట్ల సంజయ్ని కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఆయన కూడా పిలవడం జరిగింది. కల్వకుట్ల సంజయ్ని ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఆ తర్వాత చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ ఫిరాయించారని చెప్పేసి కాళ యాదయ్య పైన, గూడెం మహిపాల్ రెడ్డి పైన ఇద్దరు పైన కూడా కేసు వేశారు. కాబట్టి ఆయనను కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఆయన కూడా పిలవడం జరిగింది. ఆయనను కూడా కాళ యాదయ్య అడ్వకేట్లు, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పల్ల రాజేశ్వర రెడ్డి కేసు వేయడం జరిగింది. కాబట్టి పల్ల రాజేశ్వర రెడ్డిని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లు కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఈ పరిణామం అంతా కీలక పరిణామం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఈరోజు నిషేధం ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరు కూడా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, సందర్శకులు కూడా ఎవరు కూడా రాకుండా నిషేధాజ్ఞలు కూడా విధించిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఎమ్మెల్యేలు వచ్చినట్లయితే కనుక వారి ఎల్పీ కార్యాలయాల్లో మాత్రమే ఉండాలి. ఆ తర్వాత మిగతా ఏరియాలోకి రాకూడదు. ఎందుకంటే ట్రిబ్యునల్ విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని డిస్టర్బెన్స్ కాకుండా ఉండేందుకు కూడా ఈ చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా అడ్వకేట్లు వస్తున్న సందర్భంగా కూడా వారి ఫోన్లను కూడా డిపాజిట్ చేసిన తర్వాతనే విచారణ హాల్లోకి రావాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ పరిస్థితి అయితే మొత్తం మీద ఈరోజు ఈ జరిగిన పరిణామం అయితే క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కేసులు వేశారో వారిని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లు ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సేమ్ ఇదే ఈ నలుగురు ఎమ్మెల్యేలకి ఎల్లుండి అక్టోబర్ 1న మరోసారి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఉంటుంది. అప్పుడు ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను కేసు వేసిన ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో వారికి సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ప్రకాష్ గౌడ్ను కల్వకుట్ల సంజయ్ తరపున వాదించి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ తర్వాత కాళ యాదయ్యని కానీ, గూడెం మహిపాల్ రెడ్డిని కానీ చింత ప్రభాకర్ తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పల్ల రాజేశ్వర రెడ్డి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో మొత్తం మీద ఇట్లా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి సంబంధించి దానిపైన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి స్పీకర్ ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చారు. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాధానాలు కూడా తీసుకున్నారు. అఫిడవిట్ల రూపంలోనే ఇప్పుడు ప్రజెంట్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ అఫిడవిట్లకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వీరిద్దరైతే అఫిడవిట్లు ఇవ్వలేదనే ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 8 మంది మాత్రమే అఫిడవిట్లు ఇచ్చారు. కాబట్టి ఆ అఫిడవిట్లు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల పైన మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అక్టోబర్ 6 వరకు కూడా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అక్టోబర్ 1న ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు పూర్తయిన తర్వాత మిగతా నలుగురు ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇచ్చిన మిగతా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్నారు. వారికి సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా కడియం శ్రీహరి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వారందరిపైన కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మొత్తం మీద ఈ నలుగురికి సంబంధించి మిగతా నలుగురికి సంబంధించి కూడా అక్టోబర్ 5, 6న కూడా వారిపైన కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా విచారణ చేసిన తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మాధవి. రైట్, థాంక్యూ ప్రతాప్.